హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అనౌన్స్మెంట్ అయితే రాబోతుందన్నమాట. ఈ రోజు సాయంత్రం 5:04 అది ఏంటి అంటే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి అనౌన్స్మెంట్ అన్నమాట. ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఈ రోజు సాయంత్రం 5:04 త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో రాబోతున్న మై మోస్ట్ అవైటెడ్ మూవీ అనౌన్స్మెంట్ అని అనౌన్స్ చేశారనమాట. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. బేసిక్ గా అందరూ ఇప్పటి వరకు అనుకునే సబ్జెక్ట్ అయితే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రాప్ లో గాడ్ ఆఫ్ వార్ అని త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారు అనమాట. సాయంత్రం 5:04 టైం ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉందన్నమాట. యాక్చువల్ గా మన తారక్ గారికి 9 అనేది బేసిక్ గా సెంటిమెంట్ అనమాట. ఆయన కార్ నెంబర్ చూసినా, ఆయన బైక్ నెంబర్ చూసినా, ఏది చూసినా కానీ 9తోనే ఉంటుంది అనమాట. అందుకే ఈరోజు సాయంత్రం 5:04 టైం అనౌన్స్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే 5+4 = 9 అనమాట. సో 9 వచ్చేలాగా ప్లాన్ చేశారనమాట 5:04 అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనమాట. అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినిమా ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. అసలు ఎలా ఈ అనౌన్స్మెంట్ అనేది రిలీజ్ చేస్తారని, టైటిల్ అనౌన్స్ చేస్తారా, లేకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తుందని అనౌన్స్ చేస్తారా, లేకపోతే ఒక ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేస్తారా, అసలు ఎలా అనౌన్స్ చేస్తున్నారని అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎందుకంటే మన ప్రొడ్యూసర్ నాగవంశి గారు కూడా ఇంతకు ముందు చెప్పారనమాట, నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట తారక్ గారితో త్రివిక్రమ్ గారితో సినిమా చేయడం అనేది. సో దాని నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుందంటే ఆ రోజు అనౌన్స్మెంట్ ఎవ్వరు ఊహించని రీతిలో ఉంటుందని ఇంతకుముందు నాగవంశి గారు కూడా చెప్పారనమాట. సో దాని వల్లనే ఈ రోజు అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఏ రేంజ్ లో ఉండబోతుంది అనౌన్స్మెంట్ అనేది, ఎలా ఉంటుంది ఏంటి అనేది మనమైతే ఈ రోజు సాయంత్రం 5:04 అయితే చూడబోతున్నాం. గాడ్ ఆఫ్ వార్ గా అసలు ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామిగా అసలు ఆ ఎన్టీఆర్ గారిని ఎలా ఉంటారనేది ఇమాజినేషన్కి అందట్లేదు అనమాట. ఆ రేంజ్ లో ఉందన్నమాట హైప్ అనేది. ఇంకా త్రివిక్రమ్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీలు, ఇలాంటి టైప్ ఆఫ్ కథలు అయితే ఆయనకు పెట్టిన విద్య అనమాట. ఆయన పెన్ను పవర్ ఎంత ఉంటుందో మళ్ళీ అందరూ ఒకసారి చూడబోతున్నారు అనమాట ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాతో. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందనమాట. అదేంటంటే కొంతమంది ఇన్నర్ సోర్సెస్ ద్వారా అందింది ఏంటంటే, బేసిక్ గా అందరూ అనుకుంటున్నారు కదా గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ డ్రాప్ లో త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తున్నారని. కానీ కొన్ని రిసోర్సుల ద్వారా అందిన విషయం ఏంటంటే త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో చేయబోయేది సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ డ్రాప్ లో గాడ్ ఆఫ్ వార్ కాదనమాట. మళ్ళీ ఒక మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్నారంట. వాళ్ళిద్దరు కాంబినేషన్ అరవింద సమేత తర్వాత మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్నారంట అని అన్నారనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఇది ఇంకొక విధమైన అనౌన్స్మెంట్ ఉంటుంది అని అన్నారనమాట నాకు తెలిసిన వాళ్ళు. చూద్దాం ఈ రోజు 5:04 అయితే అసలు ఏ అనౌన్స్మెంట్ ఉంటుంది, ఏ రేంజ్ అనౌన్స్మెంట్ ఉంటుంది, అసలు సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రాప్ లో గాడ్ ఆఫ్ వారా, లేకపోతే అరవింద సమేత టైప్ ఆఫ్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ పూర్తి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, ఈ రెండు జానర్స్ లో ఏది మన ముందుకు రాబోతుందో అనేది ఈ రోజు సాయంత్రం 5:04 అయితే తెలిసిపోద్ది. ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు జై హింద్.